జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం నుండి రాబోయే 10 రోజుల కాలం పాటు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే బుధుడి యొక్క రాశి మార్పు యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఈ ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం రోజు బుధుడు కుంభరాశిలోకి మారుతున్నాడు. ఈ బుధగ్రహ రాశి మార్పు మేషరాశి వారికి 11వ స్థానంలో జరుగుతోంది. ఏకాదశ స్థానంలో బుధ సంచారం ఈ రాశి వారికి చక్కటి అనుకూలమైన మరియు యోగదాయకమైన ఫలితాలను అందిస్తోంది. ఇక్కడ ఎవరైతే పనివాళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ సమయంలో నమ్మకస్తులైన పనివారు దొరుకుతారు. ఇది ఇంటి అవసరాల కోసం కావచ్చు లేదా వ్యాపార అవసరాల కోసం కావచ్చు. కొంత విశ్రాంతి అనేది లభిస్తుంది. ఏ పని చేసినా హాయిగా సాఫీగా చేసుకుంటారు. కంగారు పడడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా వచ్చే రూపాయి పోయే రూపాయి అన్నట్లుగా ఉన్నప్పటికీ ఎక్కడా కూడా పెద్దవైన ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. చక్కటి రొటేషన్లు సాగే అవకాశం ఉంది. ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి గుర్తింపు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అనారోగ్యం నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు అన్నీ చక్కగా కలిసి వస్తాయి. లౌక్యాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులకు యోగదాయకమైన కాలం అవుతుంది. అయితే ఈ యోగాలన్నీ మీకు 15వ తేదీ తరువాత నుండి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలు మరియు ప్రేమలు ఫలప్రదం అవుతాయి. వాహన యోగం కూడా కలుగుతుంది. ఇంటి సభ్యులు మీ మాటలను ఏకీభవిస్తారు. కాకపోతే రాబోయే 5 రోజుల కాలం పాటు మాత్రం మేషరాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాలు ఈ సమయంలో ప్రధానంగా మారవచ్చు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఈ 10 రోజుల కాలం పాటు మేషరాశి వారు ప్రతిరోజు తప్పకుండా హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి. నక్షత్రం పుష్యమి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల నుండి 4 గంటల 35 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు వివాదాస్పదమైన అంశాల మీద దృష్టిని సారించడానికి ఆపరేషన్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి శ్రీ శివాయ నమః అనే నామాన్ని యథాశక్తిగా జపించాలి. ఈరోజు మంగళవారం మరియు చతుర్దశి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి దీనిని భౌమ చతుర్దశి అంటారు. ఈ రోజున మీరు చేసే దానాలకు స్నానాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అక్షయమైన పుణ్యం కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు రాత్రివేళ పౌర్ణమి గడియలు ఉన్న కారణం చేత లలితా సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయాలి. ఈరోజు మనమంతా ఓం నమః చండికాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం కాలభైరవాష్టకం 8 సార్లు పారాయణం చేస్తే శత్రుబాధలు తొలగి ప్రశాంతత ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.